టీటీడీ బోర్డు చైర్మన్ కానీ జేఈఓ కానీ ఈవో అందరూ కూడా కన్సర్న్ మన టీటీడీ బోర్డు సభ్యులు అందరూ కూడా కృషి చేశాం. అందరూ కృషి స్వామివారి ఆశీస్సులు ఈ రోజున చేయడానికి 39 కోట్ల రూపాయలు 70 లక్షలు ఇవ్వడానికి కుదిరింది. అలాగే భవిష్యత్తులో కూడా నా కోరిక స్వామివారి కొండగట్టు చుట్టూ గిరి ప్రదక్షిణ గురించి మన మంత్రి గారు అడిగారు. గిరి ప్రదక్షిణ కూడా సహకారం అందిస్తాను. అలాగే ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నతాధికారులందరికీ ఈవోలందరికీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడటం కూడా జరిగింది. అయితే ఆల్రెడీ ఇచ్చిన మాట మేరకు ఆ స్వామివారి ఆశీస్సులతో టీటీడీ సహకారంతో ఈసారి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాను అని చెబుతూనే భవిష్యత్తులో తను అనుకున్న దాన్ని కూడా చెబుతూ ఉన్నారు. కొండగట్టు చుట్టూ గిరి ప్రదక్షిణకు సంబంధించి కూడా తన వంతు సహాయం చేస్తాను అని మాట్లాడారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించి అక్కడ సత్రాలకు సంబంధించి అక్కడ మాల ధారణ అలాగే మాలలను తీసేప్పుడు కూడా ఏర్పాట్లకు సంబంధించి కూడా మొత్తం 35 కోట్ల మేర అభివృద్ధి పనులకు ఈ రోజు అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఈరోజు పౌర్ణమి కూడా ఉండటంతో అక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకు ఉన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడడం కూడా జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అక్కడ అర్చకులు. తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఫ్యూచర్ లో తను చేయబోయే అభివృద్ధి పనులకు సంబంధించి కూడా మాట్లాడటం జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఈ పనులన్నీ చేస్తున్నాను, ఫ్యూచర్ లో కూడా చేస్తాను అంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.